బీజేపీ ఒక పక్క ఉంది. ఈసారి ఎలా ఉంటుందంటారు ఎలక్షన్? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడంటారా? వెనకడుగేస్తారు? 2014లోనూ వాళ్ళు ఒకటిగానే ఉన్నారు, 2019లోనూ ఒకటిగానే ఉన్నారు, 2024లో ఎక్కడ వాళ్ళేం డివైడ్ అవ్వలేదు. ఎప్పుడు వాళ్ళందరూ ఒకటిగానే ఉన్నారు. కానీ 2014 అవ్వచ్చు, 19 అవ్వచ్చు, 24 అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తా అన్నారు. 2019లో కొట్టిన దెబ్బ కన్నా ఈసారి బలంగా 2024లో గట్టికి కొడతాం. ఈసారి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అంతా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏం జరగలేదు, టీడీపీ గవర్నమెంట్లో జరిగిందా? డెవలప్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది నాకు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పినా సరే ఓటుకు నోటు మీద ఎక్కడ కేసు పడిపోతుందో చెప్పి అర్ధరాత్రి బయలుదేరి వచ్చేసిన ఘన చరిత్ర గల చంద్రబాబు నాయుడు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడడం. 17 మెడికల్ కాలేజీలు వచ్చింది, అభివృద్ధి కాదా? షిప్పింగ్ హార్బర్స్ వచ్చాయి, అభివృద్ధి కాదా? ఈరోజు విశాఖపట్నానికి మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, ఇవన్నీ అభివృద్ధి కాదా? నాడు నేడు అభివృద్ధి కాదా? యాక్చువల్లీ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడుకి ఏంటంటే పెత్తందారుడు జోబీలో డబ్బులు పోవడం అభివృద్ధి. మాలాంటి పేదలకి ఏంట్రా అంటే ప్రతి పేద గడపకి చదువు వెళ్ళడం అనేది మేము అభివృద్ధిగా భావిస్తాం. ఈరోజు ప్రతి ఇంట్లో బిడ్డ చదువుకుంటే రేపు ఆ కుటుంబం డెవలప్ అవుతుంది, తద్వారా ఊరు, గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనే దానికి ఈరోజు విత్తనాలు జల్లుతా అన్నాడు. మాది చిత్తూరు జిల్లా అండి, చిత్తూరు కాన్స్టిట్యున్సీ. దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, ఎందుకంత ఇంత ఎండలో 48 డిగ్రీస్ ఇంత ఎండలో? జగన్ అనే వ్యక్తి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ కోసం, జగన్ అనే ఎజెండా కోసం ఎంత దూరానికైనా మేము వస్తాం. 175కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు? ఈసారి 82, 70 బిలోనే వస్తాయని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మేము సగర్వంగా తడి పట్టేసుకొని పడుకోవచ్చు మేము హ్యాపీగా. మేమైతే ఖచ్చితంగా ఈసారి ఊహించిన దానికన్నా గట్టికి కొడతాం. ఎవరు ఊహించుండ్రేమో ఆ దెబ్బ అయితే ఖచ్చితంగా పడుతుంది. పవన్ కళ్యాణ్ ఈసారి అటు సినిమాల్లోకి పోలేక, ఇటు రాజకీయాల్లోకి పోలేక ఖచ్చితంగా రష్యా అయితే పారిపోతాడు.